స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను నా ప్రభా. ఉదయకాలాన 2వ తేదీ జూన్ నా తండ్రి, మేమందరము సజీవుల లెక్కలలో ఎప్పబడిన తండ్రి, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నా తండ్రి ఈ విధంగా కూడి వచ్చి టికిసిన కృపా సహాయం బట్టి వందనాలు, స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేమమయుడ దయామయుడ యేసయ్య నా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా పాటల ద్వారా నిన్ను స్తుతించి గనపరిచి ధ్యానించి ఉంటుండగా నా ప్రభా, మీరు మా మధ్య ఇచ్చి ఉండాలని మేము విశ్వాసంతో నమ్మకంతో నమ్మి విశ్వసిస్తూ ఉంటున్నాం. మీకు స్తోత్రం. ఇప్పుడు నా తండ్రి మరి వాక్య ధ్యానం వచ్చి ఉంటుండగా నా తండ్రి, మీ కుమార్తె శిలవర్ధిని గారిని బట్టి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాయన బిడ్డను సిలువ చాటున మరుగుపరిచి మీరే మాతో మాట్లాడగలందరికై వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. మా హృదయంలో ఎవరెవరికి ఏ అక్కరుందో ఆ విధముగా నా తండ్రి నీ వాక్యం ద్వారా ఆదరించి ఓదార్చి నా తండ్రి ధైర్యపరిచి బలపరచగలందరికై వేడుకొని ప్రార్థిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్న నా ప్రభా, నీ పరిశుద్ధ వాక్యము బలమైనది, ఎంతో సమాధానకరమైనది నాయనా. నీకు స్తోత్రం, వందనాలు, స్తుతి. ఇటు వాక్యాన్ని కలిగి జీవించుట నా తండ్రి, నా ప్రభా మా జీవిత ధన్యత అయింది కనుక నా తండ్రి నీ ఆజ్ఞలను కట్టడలను విధులను చూచా తప్పకుండా మేము నెరవేర్చు వారంగా ఉండుటకు నా తండ్రి మీరు ఇచ్చిన ఈ పరిశుద్ధ జీవం గల వాక్యాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మరి నాయన మా జీవితాలను మేము సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ నాయన వాక్యానుసారముగా జీవించుటకు కృప దయచేయండి. వాక్యమును వినియు లెక్కలేని స్థితిలో నా తండ్రి మేము ఇంకా దిగజారిపోయే స్థితిలో కాకుండా నా తండ్రి మా 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 ప్రవర్తన నా తండ్రి, మా నడవడిక, మా తలంపులు, క్రియలు, మాట క్రీస్తులో నూతనముగా నిర్మింపబడుటకును కట్టబడుటకు సహాయం దయచేసి అనుగ్రహించగలందులకై వేడుకుంటే ప్రార్థన నా ప్రభు నూతన కుమారుడైన యేసు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ దాసరి శీలావర్ధిని గారు మరి దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ దాసరి శీలావర్ధిని గారు ఆంధ్రప్రదేశ్ లోని చీరాల పట్టణంకు చెందినవారు. వారి ప్రియమైన భర్త రెవరెండ్ దాసరి లోదర్ శాస్త్రి గారు AFLC ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఫ్రీ లోదరన్ చర్చెస్ కు జాతీయ అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. వారు 50కి పైగా సంఘాలు స్థాపించి పర్యవేక్షిస్తున్నారు. శీలావర్ధిని మరియు లోదర్ శాస్త్రి గారులకు 3 కుమార్తెలు, 1 ముద్దుల మనవరాలు. వారు తరచుగా మన మధ్య వాక్యాన్ని పంచుకుంటూ ఉంటారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. గుడ్ మార్నింగ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ప్రైజ్ ద లార్డ్. అందరికి గుడ్ మార్నింగ్ అండి, అందరికి ప్రైజ్ ద లార్డ్, అందరికి వందనాలండి. దేవుని నామానికి వందనాలు. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన దినమిచ్చి ఉదయ కాలంలో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా ప్రభుని స్తుతించి ఆరాధించి కీర్తించుటకు, దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి బాబీ రత్నాకర్ గారికి మరొకసారి నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనంలోని ఒక భాగాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనంలోని చివరి భాగాన్ని చదువుతూ ఉన్నాను.
యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండను. వారు ఆనంద సంతోషము గల వారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరము కూడా తండ్రి నీ బిడలంగా నూతన దినములో ఉదయకాలమందు నీ పాదాల దగ్గర చేరి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించుకోవడానికి మీరు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. పాటల ద్వారా నిన్ను మహిమపరిచే కృపనిచ్చారు. వాక్యము చదువుట ద్వారా, ఆయన ప్రార్థించడం ద్వారా మేమందరము కలిసి నిన్ను ఆరాధించుటకు మీరు సహాయం చేసినందుకు మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు. మేము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకొనడం ద్వారా తండ్రి సర్వసత్యములోనికి మేము నడిపించబడుటకు మీరు కృప చూపారు. వందనాలు స్తోత్రాలు నాయన. ఈ మంచి సమయాన్ని మా జీవితాల్లో ఇచ్చి ప్రభు ప్రతిదినము కూడా తండ్రి నీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ నీ వాక్యాన్ని నేర్చుకుంటూ ప్రభు మేము నీలో ముందుకు సాగిపోటకు నాయన మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు. మా మధ్యలోనికి మీరు వచ్చినందుకు స్తోత్రాలు ప్రభు. మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మతో నింపి మీ మనసు ఇచ్చి మమ్మల్ని తండ్రి దీవిస్తూ ఉన్నారు. అందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ అందరికీ వందనాలండి. మరొకసారి ఈరోజు ఉదయ కాలంలో మనము కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ఈ వాక్యము ద్వారా మనము ప్రతిదినము కూడా బలపరచబడడం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ప్లాట్ఫారాన్ని బట్టి దేవదేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మన జీవితాలు దినము దేవునితో ప్రారంభించుట అది ఎంతో ఆశీర్వాదం. ఆ దినానికి కావలసిన దీవెన, ఆశీర్వాదాలు, ఆపుదల, భద్రత, క్షేమము దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ఎంతగానో ఆయన బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఒక మాటను బట్టి దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనిస్తే దేవుడు మనకున్నటువంటి దుఃఖాన్ని, నిట్టూర్పును ఆయన తొలగించేవాడు, ఆయన మనల్ని ఆదరించేవాడు. అలాగే ఈ 51వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు మనకున్నటువంటి దుఃఖాన్ని అంతటినీ కూడా ఆయన తొలగించి మనకు ఆయన ఇచ్చేటటువంటి ఓదార్పును బట్టి దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనను మనము ఆశ్రయించి మనం ముందుకు సాగాలని హెచ్చరిక చేస్తూ దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథము 35వ అధ్యాయం 9వ వచనంలో కూడా దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోనని వ్రాయబడి ఉన్నది. మనిషి జీవితంలో ఉన్నటువంటి దుఃఖము, బాధ, కన్నీరు, వేదన ఇవన్నీ కూడా సహజము. కానీ వీటన్నిటి నుంచి దేవుడు మనలను విడిపించువాడు, వాటిని తొలగించువాడు, మనకు ఆయన సహాయము చేసేటటువంటి వాడు. దేవుని యొక్క వాక్యములో మనము చదివితే ఆయన కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల్లో ఆయన చెప్పిన 2వ ధన్యత, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదరని వ్రాయబడి ఉన్నది. దుఃఖపడేటటువంటి వారు ధన్యులు. ఎందుకు అంటే ఓదార్పు, ఆదరణ, నెమ్మది, విజయము అనేది దేవుడు తప్పకుండా అనుగ్రహించువాడు. ఇది నిజంగా మన జీవితాల్లో ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దుఃఖం అనేది ఎదుర్కొంటూ ఉన్నారు, అలాగే బాధ అనుభవిస్తూ ఉన్నారు, శ్రమ, తర్వాత వేదన, ఇవన్నీ కూడా మనిషి జీవితంలో మనిషి అనుభవిస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడు. కొన్నిసార్లు మానవుడు కునిగిపోయి గురి గమ్యం లేనటువంటి స్థితిలో ఉండటం జరుగుతూ ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుడు ఓదార్చేవాడు. దేవుడు మనలను ఆయన ఓదార్చి మనకు నెమ్మది కలుగ చేసేవాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే గమనించండి, మనిషి కొన్నిసార్లు
పైకి బాగానే కనిపించవచ్చు, కొన్నిసార్లు బాధ తెలియకుండా ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే సామెతల గ్రంథంలో ఎవని దుఃఖము వాని హృదయమునకు తెలియను 14వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడి ఉన్నది. పైకి ఒకవేళ చెప్పకపోవచ్చునేమో, కానీ మనిషి జీవితంలో ఉన్నటువంటి బాధ వాళ్ళు అనుభవిస్తూ వేదనకు గురవుతూ వారి యొక్క జీవితంలో కురింగిపోయేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అదే అధ్యాయంలో 13వ వచనంలో అంటాడు కదా, నవ్వు చుండినను వాని హృదయమున దుఃఖం ఉండును. దుఃఖము అనేది మనిషికి పైకి ఒకవేళ బాగా కనిపించినా లోపల మాత్రం ఆ వేదన బాధతోటి కురింగిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే చూడండి, రోజున మనము గమనించవలసినటువంటి విషయము ఏంటి అంటే, పాపాన్ని బట్టి దుఃఖించేవారు ఉన్నారు. పాపాన్ని బట్టి దుఃఖించి పశ్చాత్తాపడినప్పుడు వారికి దేవాతి దేవుడు విడుదల, నెమ్మది, సమాధానాన్ని అనుగ్రహించేవాడుగా మనం చూస్తాం. ఉదాహరణకి మనం పేతురు దగ్గరికి వెళితే, పేతురు యేసు ప్రభుని గురించి నేను ముమ్మారు ఎరుగునని ఒక చిన్న పిల్లవాని దగ్గర మాట్లాడటం మనకు తెలిసిన విషయమే. ఆయన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆ పేతురు గారు నేను ఎరుగను అని చెప్పడం మనం చూస్తాం. అయితే నిజంగా ఆయన పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందినప్పుడు జరిగినటువంటి ఒక గొప్ప ఆశ్చర్యం ఏంటి అంటే, ఆయన ఒక గొప్ప అపోస్తులునిగా దేవుడు పేతుర్ని మార్చినట్లుగా మనం చూస్తాం. అంటే పాపాన్ని బట్టి దుఃఖపడినప్పుడు, ఒప్పుకున్నప్పుడు, లేక పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మన పట్ల చేసేటటువంటి కార్యము, దేవుడు మనకిచ్చేటటువంటి విజయము, దేవుడు మనకిచ్చేటటువంటి ఆధిక్యత, మనం ఒక ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. జీవితంలో అనేక కష్టాలు, నష్టాలు, నిరాశలు, నిస్పృహలు, కృంగుదల ఇవన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయి. కానీ దేవుని వాగ్దానం ఏంటి అంటే, యెహోవా నలిగిన హృదయం గల వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడని దేవుని యొక్క వాక్యములో మనము దావీదు కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనంలో చదువుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన పరిస్థితి, మన వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మనము కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఎలా విడుదల ఇచ్చాడు, ఎలా నెమ్మది ఇచ్చాడు, ఎలా వారి జీవితాల్లో దేవుడు వారికి సహాయం చేశాడు అనేది మనము గమనించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. లోకంలో మరి ఇతరుల పరిస్థితులను బట్టి, ఇతరులు బాధపడేటటువంటి పరిస్థితులను బట్టి దుఃఖించేవారు ఉన్నారు. వారు నిజంగా దేవుని యొక్క హృదయము కలిగినటువంటి వారు. ఆత్మీయ స్థితిని బట్టి ప్రార్థిస్తే, ఆత్మీయ స్థితిని బట్టి దేవుని సన్నిధానంలో వేడుకుంటే దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకించి వారి పట్ల దేవుడు కొన్ని కార్యాలు, ప్రార్థన చేసేవారు వారిని గమనించి దేవుడు వారికి సహాయకుడిగా ఉన్నాడు. అంటే ఇతరులు కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు అది వారి బాధగా ఎంచి దేవుని సన్నిధిలో వారిని పెట్టి ప్రార్థన చేయటం మనం చూస్తాం. మరి యేసు ప్రభుని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన కూడా దుఃఖపడతాడు. యెరూషలేము పట్టణాన్ని గురించి ఆయన ఎంతో దుఃఖపడినట్లుగా మనం చూస్తాం. నిజంగా ఈ బైబిల్ గ్రంథంలో మనము ఒక గొప్ప సత్యము ఏంటి అంటే, ప్రతి సమస్యకు, ప్రతి కష్టానికి, ప్రతి దుఃఖానికి, ప్రతి నిరాశకు, ప్రతి నిస్పృహకు కూడా దేవుని దగ్గర సమాధానం ఉన్నది. దేవుని దగ్గర మాత్రమే విడుదల ఉన్నది. దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు, అన్నిటికీ కూడా ఆయన సహాయం చేసేవాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయనను ఆశ్రయించిన నరుడు నిజంగా ధన్యుడు అనేది ఈ రోజున మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దుఃఖము అనేది మనిషి జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి కలుగుతూ ఉంటది. కొన్ని పరిస్థితుల్లో మనిషి ఏమీ చేయలేనటువంటి స్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ చివరికి దేవునిని ఆశ్రయించినప్పుడు ఒక గొప్ప జయాన్ని పొంది దేవుని నామాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో సంతోషాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటది. ఈ రోజున మనము పరిశుద్ధ గ్రంథములో
ఒక ఆమెను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక ఆమె దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో యాజకుడైనటువంటి ఏలీతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నది. 1వ అధ్యాయము 15వ వచనంలో, హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను, మనోదుఖము గలదాననై ఉన్నాను. ఈ దుఃఖము చూడండి, ఆమె చెప్పినటువంటి మాట. ఒక స్త్రీ మందిరములో యాజకుని తోటి చెప్తూ ఉన్నది. హన్న ఎల్కానా భార్య. పెనిన్నా హన్నా అని 2 భార్యలు ఉన్నారు. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. అయితే ఈమె దేవుని యొక్క సన్నిధికి వచ్చి దుఃఖపడుతూ ఉన్నది. పెనిన్నా విసిగిస్తూ ఉన్నది, హన్నాకి కోపం వస్తూ ఉన్నది. కుటుంబ జీవితంలో ఒక పెద్ద సమస్య. ఆమెకేమో పిల్లలు ఉన్నారు పెనిన్నాకు, హన్నాకేమో పిల్లలు లేరు. ఇదొక వేదన, ఇదొక బాధ, ఇదొక తీరని లోపం. కానీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని సందులో కూర్చున్నప్పుడు హన్నా చేసినటువంటి మనవి, హన్నా చేసినటువంటి ప్రార్థన దేవునికి తెలుసు. అక్కడ ఉన్నటువంటి యాజకునికి మాత్రము, యాజకుడైనటువంటి ఏలీకి మాత్రము తెలియదు. ఆమె ఎంతో దుఃఖముతో వచ్చింది, వేదనతో మందిరంలో కూర్చుంది. దేవుని యొక్క సన్నిధానంలో తన హృదయంలో అంతా కూడా దేవునికి తెలియచేసుకుంటూ ఉన్నది, దేవునితో చెప్పుకుంటూ ఉన్నది, దేవునితో మాట్లాడుతూ ఉన్నది. కానీ ఎల్కానా మాత్రము మంచి భర్తగా మనకు కనిపిస్తాడు. ఆదరించేవాడు, ఓదార్చేవాడు, సమాధానపరిచేవాడు, నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చేవాడు. ఒక మంచి భర్త ఎల్కానా. ఆయన్ని బట్టి హన్నా సంతోషంగా ఉండాలి. కానీ అక్కడ పెనిన్నా మాట్లాడే మాటలు, పెనిన్నా చూసే చూపులు హన్నా ఎంతగా బాధ అనుభవిస్తూ ఉన్నదో. కేవలము పిల్లలు లేనందువలన ఆ మందిరానికి వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో ఆమె పెట్టినటువంటి మొర చాలా గొప్పది. ఆమె చేసినటువంటి ప్రార్థన ఎలాంటిది అంటే, ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేసి ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించి ఒక తీర్మానముతో తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అది తనకు దేవునికి మాత్రమే తెలుసు. అయితే యాజకునితో అన్న మాటను చూస్తే, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. మనోదుఖము, మనోదుఖము వలన జరిగేది ఏంటో తెలుసండి. ఈ జ్ఞాని అయిన సొలొమోను రాస్తాడు 15వ అధ్యాయము సామెతల గ్రంథము 13వ వచనంలో, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. లోపల దుఃఖపడతా ఉంటే అది బయట వాళ్ళకి తెలియదు, పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు, సమస్య లేదు అన్నట్టుగా కనిపిస్తారు. కానీ ఆత్మ, లోపల ఉన్నటువంటి ఆత్మ ఏమైపోతుంది అంటే నలిగిపోతూ ఉంటది, కృషించిపోతూ ఉంటది, కృంగిపోతూ ఉంటది. అది చెప్పుకోలేని తీరని వేదన. ఒక భయంకరమైనటువంటి పరిస్థితి హన్నా ఎదుర్కొంటూ ఉన్నది. కొన్నిసార్లు ఈ విషయంలో సమాజంలో మనం చూస్తే పిల్లలు లేనటువంటి వారిని తక్కువగానే చూస్తారు. తక్కువగా చూడటంతో పాటు వారిని విమర్శిస్తారు. అంత మాత్రమే కాదు, వారిని అన్ని విషయాల్లో దూరంగా ఉంచుతారు. దానివల్ల తీరని బాధ, తీరని వేదన, నలుగురిలోనికి రాలేక, కనబడలేక కృంగిపోయేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో హన్నా వెళ్ళవలసిన స్థలానికే వెళ్ళింది, వెళ్ళవలసిన చోటే కూర్చుంది. చెప్పుకోవలసినటువంటి వారితోటే ఆమె తన హృదయంలోదంతా కూడా కుమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనిషి యొక్క దుఃఖము ఎగిరిపోవాలి అన్నా, తొలగిపోవాలి అన్నా, ఓదార్చబడాలి అన్నా, మనిషికి ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా జీవితంలో ఆ దుఃఖాన్ని, అంగలార్పును, వేదనను నాట్యంగా చూడాలి అంటే దైవ సన్నిధి అనేది చాలా ముఖ్యము. దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్నప్పుడు, దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు ఆలకించువాడు. నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. మనోదుఖము, మానసికంగా ప్రతి దినము కూడా బాధపడుతూనే ఉన్నది. ప్రతి దినము కూడా వేదనకు గురవుతూనే ఉన్నది హన్న. కానీ దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో తన సమస్యను పెట్టి ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధానములో ఆమె తన చింత యావత్తు కూడా దేవునికి చెప్పుకున్నప్పుడు దైవజనుడు ఒక మాట, ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. హన్నాకి ఒక వాగ్దానాన్ని దేవాతి దేవుడే యాజకుడైన ఏలి ద్వారా ఇస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అంటే, ఏలి మాట్లాడినటువంటి మాట, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగా కని ఆమెతో చెప్పగా. 17వ వచనంలో మొదటి అధ్యాయము 1 సమూయేలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక. ఏ మనవి నీవు దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని చేసుకుంటూ ఉన్నావో ఆ మనవి, ఆ అవసరత, ఆ అక్కర నీకు దయచేయబడునుగాక. ఒక మాట, ఒక వాగ్దానము, ఒక దీవెన యాజకుడైనటువంటి ఏలీ దగ్గర హన్నా పొందుకుంటూ ఉన్నది. ఆమె పొందుకొని ఆమె చెప్పిన మాట ఏంటి అంటే, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపా నొందుదునుగాక అనేను. కృపా నొందుదునుగాక. ఆ మాటని ఆమె గురించి పరిశుద్ధ గ్రంథములో ఒక చక్కని మాట రాశారండి. ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. దుఃఖముతో వచ్చినటువంటి ఆమె, మనోదుఖముతో కృంగిపోయినటువంటి ఆమె, మనోదుఖములో నలిగిపోయినటువంటి హన్న దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో చెప్పినప్పుడు, ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఆమెకు వాగ్దానం ఇచ్చి పంపుతూ ఉన్నాడు. వాగ్దానంతో ఆమెను ఆస్వాదించి పంపుతూ ఉన్నాడు. ఆ నాట నుండి, ఆ రోజు నుండి ఆమె జీవితంలో దుఃఖము అనేది ఎగిరిపోయింది. దుఃఖము అనేది మానిపోయింది. సంతోషము అనేది ఆమె యొక్క హృదయంలోనికి వచ్చింది. అదే ఇక్కడ వ్రాస్తూ ఉన్నారు ఆ మాట. నాట నుండి దుఃఖముగా ఉండుట మానెను. నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రార్థించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మన హృదయంలో అదంతా కుమ్మరించుకున్నప్పుడు, మన హృదయంలో ఉన్నటువంటి సమస్యలు దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు ఒక్కడే మనల్ని ఆదరించువాడు. దేవుడు ఒక్కడే మనల్ని ఆదరించువాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి సాటి సమము ఈ లోకములో మనకెవ్వరూ లేరు. మన హృదయంలో అదంతా చెప్పుకోవడానికి కూడా ఈ రోజున మనుషులు కూడా సరిపోరండి. మనుషులు కూడా సరిపోరు. దేవుడు మాత్రమే మనకు సరిపోయిన వాడుగా ఉన్నాడు. మన హృదయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఆ దేవాతి దేవుడు యేసయ్య మాత్రమే. యేసయ్య మాత్రమే ఆయన సహాయకుడు. ఆమె ఎంత వేదనతో వచ్చిందో, ఎంత బాధతో వచ్చిందో, ఎంత కృంగుదలతో వచ్చిందో, ఎంత వేదనతో వచ్చిందో, అయితే దేవుడు ఆమెకు విడుదల అనుగ్రహించాడు. ఆమెను దేవుడు ఆస్వాదించాడు. దుఃఖము అనేది ఎగిరిపోవాలి అంటే, తొలగిపోవాలి అంటే, ఓదార్చబడాలి అంటే, మన జీవితాల్లో ఆదరణ పొందాలి అంటే మనము దైవ సన్నిధానంలో ప్రార్థించే బిడ్డలంగా మనం ఉండాలి. మొరపెట్టే వారంగా ఉండాలి. మన హృదయాన్ని కుమ్మరించే వారంగా ఉండాలి. చూడండి, దేవుని యొక్క వాక్యము హన్నా గురించి వ్రాయబడినటువంటి మాట, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. 19వ వచనములో, గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీరిని అడిగితే అనుకుని వానికి సమూయేలును పేరు పెట్టాను. ఆమె అడిగి పొందుకున్నది సమూయేలును.
అడిగి పొందుకొని ఆమె దేవుని యొక్క సన్నిధానములో పాలు విడిచే వరకు తన దగ్గర బిడ్డను పెట్టుకొని పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి దేవుని యొక్క మందిరములో వదిలిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఒక పెద్ద సమస్య ఇది ఆమె వ్యక్తిగతమైనటువంటి సమస్య. ఈ వ్యక్తిగతమైనటువంటి సమస్య, ఆ సమస్యకు పరిష్కారం దేవుని దగ్గర. ఆమె హృదయంలో ఉన్నటువంటి చింత దేవునికి చెప్పడం. ఎంత గొప్ప విడుదల దొరికిందో, ఎంత గొప్ప ఆదరణ దొరికిందో. నిజంగా దేవుని వాగ్దానాలు ఎంత నమ్మదగినవి. దుఃఖపడేటటువంటి వారిని ఆయన ఓదార్చేవాడు. ఓదార్పు అనేది దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. దేవుడు సంపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తాడు. ఆయన సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు. దేవుడు బిడ్డారా, దేవుడు వాక్యాన్ని స్థిరపరుస్తాడు, వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు, తన మాటను స్థిరపరుస్తాడు, వ్యక్తిని ఆస్వాదిస్తాడు. మాట ఇచ్చి ఆయన తప్పేవాడు అనే కాదు. దేవుడు హన్నా పట్ల చేసినటువంటి కార్యము ఈ రోజున దుఃఖములో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మన జీవితాలకు సమాధానకర్తగా ఆయన మన ముందున్నాడు. ఆయన ఓదార్చేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయన సన్నిధి ఎప్పుడూ కూడా మనము నిర్లక్ష్యము చేయకుండా మన అంతరంగంలో ఉన్నటువంటి సమస్యను ప్రభు యొక్క పాదాల దగ్గర పెట్టి ప్రార్థించుకోవడం, అది మన బాధ్యత, మన కర్తవ్యం. వేదనతో కృంగిపోవటం కాదు గాని, బాధతో జీవించడం కాదు గాని, దేవుడిచ్చినటువంటి మాట చొప్పున మీ చింత యావత్తు నా మీద వేయండి. మీ చింత యావత్తు, మనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వేదనలు, దుఃఖము, వీటన్నిటిని కూడా ఏం చేయాలి అంటే దేవుని మీద వేయడం, దేవునికి చెప్పడం, దేవుని సన్నిధానంలో కూర్చోవడం. ఒకానొక దినాన మనము జవాబును చూస్తాం. కొన్నిసార్లు దేవుడు మనకు వెంటనే జవాబును పంపిస్తారు. కొన్నిసార్లు దేవుడు కొంత టైం తీసుకుంటారు. అంత మాత్రాన దేవుడు మనల్ని అలక్ష్యం చేయడు. కానీ ఆయన తగిన సమయంలో తన బిడ్డలను ఆయన ఆదరించువాడు, ఓదార్చువాడు. ఓదార్చే దేవుడు మనకున్నందుకు ఈ రోజున మనము ధన్యులం, దీవించబడినటువంటి వారం. ఈ నూతన సంవత్సరంలో 2026వ సంవత్సరంలో 5 నెలలు గతించిపోయినాయి. ఎన్ని దుఃఖ దినాలున్నావో, ఎన్నిసార్లు మనము కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయో, ఆదరణ లేని పరిస్థితులు ఉన్నాయో, కానీ దేవాతి దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని దాటింప చేస్తూ, కాపాడుతూ ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన తోడుగా ఉన్నందుకు, మరి నూతన మాసంలోనికి నడిపించినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన మనకు సహాయకుడు, ఆయన మనకు సహాయం చేసేటటువంటి గొప్ప దేవుడు. నిజంగా మరి దుఃఖాన్ని గురించి ఆలోచన చేస్తే, దుఃఖపడనటువంటి వ్యక్తి భూమి మీద ఎవరన్నా ఉంటారా అంటే ఎవరు ఉండరు. ఏదో ఒక సమస్యతోటి ఎప్పుడూ కూడా మనిషి బాధపడుతూనే ఉంటాడు. కానీ అవి ఎన్నతగినవి కాదు. కానీ మనిషి జీవితంలో ఇవి ఎదురవుతూ ఉంటవి. వాటిని బట్టి మనం ఏమాత్రము కూడా కృంగిపోకుండా, ఆగిపోకుండా దేవుని యొక్క సన్నిధానంలో ముందుకు సాగవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. మనకు హన్నా ఒక్కటే ఒక పెద్ద పాఠం నేర్పిస్తున్నది. నీకు వ్యక్తిగతమైనటువంటి దుఃఖం ఏదున్నప్పటికీ నువ్వు కృంగిపోవలసిన పని లేదు, కానీ నువ్వు దిగులు చెందవలసిన పని లేదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉండు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొరపెట్టు, దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన చేయి. దేవుడు హన్నాకి ఇచ్చినటువంటి వాగ్దానము, హన్నా పట్ల దేవుడు చేసిన అద్భుతము మన పట్ల ఆయన చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు అనేది ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. ఆదరించువాడు, ఓదార్చేవాడు, ఎంత చక్కని మాటలండి. ఆయన మనకున్నటువంటి దుఃఖాన్ని అంతటినీ కూడా తొలగ చేయవాడు అనేది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ హన్నాకి కలిగింది ఏంటి అంటే మనోదుఖము. ఇది
మనిషి జీవితంలో కనపడని బాధ, వేదన అనేది మనం చూస్తున్నాం. రెండవదిగా మనం గమనిస్తే ఈ రూతు గ్రంథంలో కూడా మనకి ఒక మాట తెలియచేయబడుతున్నది. మొదటి అధ్యాయంలో నయోమి మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక మాట, మొదటి అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగచేసిన గనక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాచేసెను. ఇక్కడ నయోమి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. ఆమె తన దగ్గరకు వచ్చినటువంటి వారితోటి, తన గురించి మాట్లాడుకుంటున్నటువంటి వారితోటి దేవుని గురించి ఒక మాట చెప్తూ ఉన్నది. చెప్పిన మాట ఏంటి అంటే, సర్వశక్తుడు దేవుడు ఏం చేశాడు అంటే నాకు చాలా దుఃఖాన్ని కలుగ చేశాడు. చాలా దుఃఖం అంటుంది. అన్న అన్నదేమో మనోదుఖం అన్నది, రూతమ్మ అన్నదేమో చాలా దుఃఖము. ఈమె బెత్లెహేము పట్టణం నుంచి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది, కుటుంబంతో వెళ్ళింది. ఎందుకు? బెత్లెహేములో కరువు వచ్చింది. తిరిగి మోయాబు ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాల నుండి మరలా తిరిగి తన ప్రజలను దేవుడు దర్శించాడని తెలుసుకొని తిరిగి బెత్లెహేముకు రావడం మనం చూస్తూ ఉన్నాం. బెత్లెహేముకు వచ్చినప్పుడు ప్రజలందరూ ఈమె నయోమి కదా, నయోమి కదా అని పలకరిస్తూ ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె చెప్తూ ఉన్నటువంటి మాట, ఎందుకు ఆమె ఈ మాట అన్నది? ఆమె ఎప్పుడైతే బెత్లెహేము పట్టణాన్ని విడిచి మోయాబు ప్రాంతానికి వెళ్ళిందో, మోయాబు దేశంలో తన భర్తను కోల్పోయింది, తన బిడ్డలను కోల్పోయింది. తన కోడళ్ళు మాత్రమే ఉన్నారు. కోడళ్ళలో ఒక ఆమె ఓర్ప అక్కడే నిలిచిపోయింది. రూతు మాత్రము నయోమి తోటి తిరిగి బెత్లెహేము పట్టణానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డారా, ఇక్కడ ఈమెకు కలిగింది కుటుంబంలో దుఃఖము. ఇది సామాన్యమైనటువంటి దుఃఖం కాదు. ఇది ఎవరు కూడా తీర్చగలిగినటువంటిది కూడా కాదు. ఇది ఆ వంశము అనేది కాళ్ళు చేతులు మొత్తం కూడా ఇరిగిపోయినట్లే. కుటుంబంలో మరి యజమానుడు కానివ్వండి, కుమారులు కానివ్వండి, మరి వారి కుటుంబం అంతా కూడా మరి ఒక భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఒక కుమారుడున్నా సంతోషమే, కానీ 2 కుమారులు చనిపోయారు. మరి వారు లేకుండా భర్త ఉన్నా అదొక ఆదరణగా ఉండేది. భర్త కూడా లేడు. మరి ఒంటరిగా అయిపోయింది. ఆమెకు ఆ లోటు, ఆ బాధ ఎవరు కూడా తీర్చలేనటువంటిది. ఆమెకున్న దుఃఖము చాలా చాలా దుఃఖమని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ఆమె నోట కూడా ఆ మాటే పలకడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె తన మోయాబు దేశంలో ఉండలేదు, కానీ తిరిగి ఆమె బెత్లెహేం పట్టణానికి రావడమే ఆమెకు ఒక ఆశీర్వాదం, ఆమెకు ఒక దీవెన, ఆమెకు ఒక ఆదరణ, ఆమెకు ఓదార్పు అనేది తిరిగి రావడంలోనే దేవుడు కలుగ చేస్తూ ఉన్నాడు. ఎల్కానా భార్య అయినటువంటి ఆమె రూతమ్మ మాత్రము మనం గమనిస్తే ఈ నయోమి తోటి రావడము అనేది భలే ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తుంది. ఎందుకు అంటే ఆమె దేవుని యొక్క సన్నిధానములో నిజంగా ఆమె గురించి సాక్ష్యం అంటే ఒక పూజారిగా ఉన్నది. ఆమె మరి మహ్లోను భార్యగా మనం చూస్తాం. ఆ వచనము 4వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మహ్లోను భార్య అయిన రూతు ఆమె తిరిగి తన అత్త అయినటువంటి రూతుతోటి రావడాన్ని మనం గమనిస్తే ఆమె ఒక మంచి కోడలుగా, కుటుంబంలో ఒక గొప్ప వ్యక్తిగా ఆమె ద్వారా దేవుని యొక్క ప్రణాళిక మొత్తము కూడా మారినట్లుగా మనము గమనించగలుగుతాము. వారు ఎప్పుడు బెత్లెహేము పట్టణానికి వచ్చారు అంటే కరెక్ట్ టైంలో వచ్చారు. అవల కోత ఆరంభము అనేది మనం చూస్తాం. ఎవలు అంటే బార్లీ. ఈ బార్లీ గింజలు కోసే టైంలో వారు బెత్లెహేముకు చేరుకున్నారు. చేరుకొని చక్కగా పని చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో తన అత్తగారైనటువంటి ఈ నయోమి
రూతమును చాలా చక్కగా గైడ్ చేసి బోయేజు పొలంలోనికి పంపించటం మనం చూస్తాం. బోయేజు పొలంలో పరిగి వేరుకోవడము, అలాగే ఆ కళ్యాణికి వెళ్ళి మరి బోయేజు పాదాల దగ్గర పండుకోవడము, అలాగే ఆయన కూడా ఈ రూతు గురించి, ఆమె చేసినటువంటి కార్యాలను గురించి, ఆ కుటుంబం గురించి తెలుసుకోవడము, అలాగే చివరికి ఆమెను వివాహము చేసుకోవడానికి సిద్ధపడటము మనము గమనించగలుగుతాం. అయితే ఈమెకు వచ్చినటువంటి ఈ సమస్య నుంచి ఎక్కడ విడుదల పొందింది, ఎక్కడ నెమ్మది దొరికింది, ఎక్కడ ఈమె దీవించబడింది అనేది మనం చూస్తే బెత్లెహేము అనేది రొట్టెల ఇల్లు, దేవుని గృహము. దేవుని బిడ్డారా, ఇక్కడ కూడా మనము ఆలోచించాలి, ఇక్కడ కూడా మనం ఒకసారి గమనించాలి. బెత్లెహేము అనేటటువంటి దేవుని ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తికి తప్పకుండా సమాధానము దొరుకుతుంది, తప్పకుండా నెమ్మది దొరుకుతుంది, తప్పకుండా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ఉన్నటువంటి దుఃఖము ఎగిరిపోతుంది, ఆదరించబడతారు, ఓదార్చబడతారు. దేవుని దగ్గర, దేవుని యొక్క స్థలము, దేవుని యొక్క సన్నిధి, ఇది నిజంగా మనము నయోమిని బట్టి కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ నయోమి, రూతు జీవితాలు చూస్తే ఎంత కుటుంబ జీవితానికి ఒక మంచి మోడల్ గా, కుటుంబ వ్యవస్థను నిలబెట్టినటువంటి వారిగా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. మనిషి నిలకడగా ఉండడము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. దేవుని బిడ్డలారా, మనిషి జీవితం ఎలాంటిది అంటే నిలకడ లేనటువంటి పరిస్థితి. మనం ఒక పని చేసేటప్పుడు స్థిర నిర్ణయం తీసుకోవాలి, తీసుకున్నటువంటి నిర్ణయంలో మనము నిలకడగా ఉండాలి. అది నిజంగా రూతు విషయంలో మనం చూస్తాం. రూతు విషయంలో మనం చూస్తే ఆమె తన జీవితంలో చేసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి దేవుడు ఆమె పట్ల తన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తాం. నయోమి కూడా ఏంటి అంటే పోగొట్టుకున్నటువంటి స్వాస్థ్యాన్నంతటినీ కూడా ఆమె తిరిగి పొందుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుని మీద కొన్నిసార్లు ఆమె నిష్ఠూరంగా మాట్లాడినా దేవుడు ఆమె పట్ల తన ప్రణాళికను నెరవేర్చినట్లుగా మనకి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఆమె రూతమ్మ చేసినటువంటి తీర్మానము చాలా గొప్పది. మరి నిజ దేవుణ్ణి వెంబడించటము, నిజ దేవుణ్ణి కలిగి ఉండటము, ఆయన్ని ఆరాధించటము అనేది ఆమె జీవితంలో మనము గమనించగలుగుతాం. రూతు ఎప్పుడైతే బోయేజు పొలములో అడుగు పెట్టిందో, బోయేజు పొలములో ఆమె పరిగి ఏరుకుంటూ ఉన్నదో, బోయేజు ఆమెకు స్థానం ఇచ్చాడో, మరి దేవాతి దేవుని యొక్క కృపను బట్టి ఆమె ఆశీర్వదించబడినటువంటి స్త్రీగా మనం చూస్తాం. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమని ఆస్వాదిస్తారు అంటే, దేవుడు తన ఇంటికి వచ్చినటువంటి ఆ రూతును బట్టి, నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఇక్కడ చూడండి, ఒక ఆశీర్వాదాన్ని ప్రజలే ఇస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా దీవిస్తూ ఉన్నారు. లేయాను, రాహేలును దేవుడు వారిని ఆశీర్వదించి, ఇశ్రాయేలు జనాంగము 12 గోత్రాలైనటువంటి వారు రాహేలు ద్వారా, లేయా ద్వారా రావడం మనం చూస్తాం. అదే ఒక ఆశీర్వాదాన్ని ఈ యొక్క రూతు కూడా ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ 4వ అధ్యాయంలో మనం చూస్తే, ఎప్పుడైతే రూతు ఈ యొక్క బోయేజును వివాహం చేసుకుంటుందో, బోయేజుకు దేవుడు మరి కుమారుణ్ణి ఇచ్చినట్లుగా మనం గమనించగలం. రూతును పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించిన గనక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందును గాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. ఇక్కడ దేవుని యొక్క నామము
ప్రకటింపబడుతూ ఉన్నది, స్తుతింపబడుతూ ఉన్నది. ప్రజలు ఆమెను మెచ్చుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ రూతుతో పాటు నయోమిని కూడా వారు ఘనపరుస్తూ ఉన్నారు. ఏమని అంటున్నారు అంటే, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదను పేరు పెట్టెను. అతడు దావీదునకు తండ్రి అయిన యెషీ యొక్క తండ్రి. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో 5వ వచనంలో ఈ వంశావళి మనం చూస్తాం. అయితే నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదను పేరు పెట్టాను. ఒబేదు యెషీ యొక్క తండ్రి. దేవుని బిడ్డలారా, అసలు ఎంత చరిత్ర మారిపోయిందో చూడండి. ఎంత దుఃఖమో కుటుంబములో. అందరూ మరణించారు, ఎవరూ లేనటువంటి పరిస్థితి. నయోమి, అలాగే రూతు, ఓర్పా, 3 స్త్రీలు మాత్రమే మిగిలారు. ఈ 3లో నయోమి, రూతు మాత్రమే కలిసి ముందుకు వచ్చారు. తిరిగి బెత్లెహేములో నిలబడిపోయారు. దేవుని యొక్క ప్రణాళిక అనేది, ఆలోచన అనేది ఎంత గంభీరమైనది, ఎంత ఉన్నతమైనది. ఈ కుటుంబము నరకబడిన కుటుంబము, ఆశ లేనటువంటి కుటుంబం. కానీ దేవుడు ఆశను పుట్టించాడు, చిగురింప చేశాడు, చరిత్రలోనికి, వంశావళిలోనికి దేవుడు నిలబెట్టాడు అంటే ఎంత అద్భుతకరమైనటువంటి విషయం. దేవుని బిడ్డలారా, ఈ రోజున కుటుంబ జీవితాల్లో చాలా దుఃఖాలు ఉన్నాయి, చాలా వేదనలు ఉన్నాయి. చెప్పుకునేవారు కొంతమంది ఉన్నారు, చెప్పుకోలేని వారు కొంతమంది ఉన్నారు. భర్త వలన కొన్నిసార్లు దుఃఖం, భార్య వలన కొన్నిసార్లు దుఃఖం, బిడ్డల వలన, కోడళ్ళ వలన, కుమార్తెల వలన, అల్లుళ్ళ వలన. కుటుంబము అంటే భార్య, భర్తలు, పిల్లలు కలిసిందే కుటుంబం. ఏదో ఒక సమస్య కుటుంబంలో వెంటాడుతూనే ఉన్నది. అసలు ఈ రోజుల్లో చూస్తే ప్రతి పరిస్థితి కూడా ఎలా ఉన్నది అంటే నెమ్మది లేని పరిస్థితి, సమాధానం లేని స్థితి, ప్రేమ అనురాగాలు కరువైనటువంటి స్థితి. చిన్న బిడ్డలేంటి, పెద్దలేంటి, ఒకరినొకరు చంపుకుంటున్నారు. హత్యలు, వినకూడని మాటలు వింటూ ఉన్నాం. ఇది ఇంత దారుణమా అనేటటువంటి పరిస్థితులను ఈ రోజున మనము చూస్తూ ఉన్నాం. ఎక్కడో కాదు, మన మధ్యలోనే జరుగుతూ ఉన్నవి. బిడ్డలను చంపే తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులను చంపే బిడ్డలు ఉన్నారు. అక్రమ సంబంధాలు, శాంతి లేని పరిస్థితులు, కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితులు, ఎవరిష్టానికి వాళ్ళు జీవించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరిష్టానికి వారు మాట్లాడే పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, రోజున కుటుంబాల్లో ఐక్యత కొదవైపోయింది, నెమ్మది లేని స్థితి. అయితే దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క మాటలను బట్టి దేవుని దగ్గర మనము నిలబడాలి. బెత్లెహేము రొట్టెల ఇల్లు, వాక్యము సమృద్ధిగా దేవుడు మనకు ఈ రోజున అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ వాక్యము దగ్గర మనము జీవించగలిగితే, ఈ వాక్యములో మనము నిలబడగలిగితే, ఈ వాక్యములో మనము కొనసాగగలిగితే అప్పుడే మనకు సంతోషము, అప్పుడే మనకు నెమ్మది. చూడండి, వెళ్ళిపోయినటువంటి నయోమి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చినటువంటి నయోమి గురించి ప్రజలు నయోమి అంటూ ఉన్నారు. ఆమెకు దేవుడు ఒక బిడ్డను బోయజు, రూతుల ద్వారా అనుగ్రహించి దాదిగా ఉంచి వంశావళిలో నిలబెట్టడము అనేది ఆశ్చర్యకరమైనటువంటి, ఊహించినటువంటి సంఘటన. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాల్లో, మన కుటుంబాల్లో సంతోషం కొరకు, నెమ్మది కొరకు మనము దేవుని యొక్క వాక్యం మీద కట్టబడాలి. వాక్యమే మనకు ఆధారం. దేవుని యొక్క వాక్యమే ఈ రోజున మనల్ని బ్రతికించేది, మనల్ని జీవింపచేసేది. ఎప్పటికప్పుడు వాక్యము అనేది మనకు అవసరం. ప్రతి కోణంలో, ప్రతి పరిస్థితుల్లో వాక్యాన్ని మనం విడిచిపెట్టడానికి వీలేదు. నీ వాక్యమే నన్ను బ్రతికించను. దావీదు యొక్క అనుభవం నిజమే. వాక్యము మనల్ని స్థిరపరిచి, బ్రతికించి,
నిలబెట్టి సరిచేసి సవరించి ఆదరించి ఓదార్చేది వాక్యమే దేవుని బిడ్డలారా. వ్యక్తిగత జీవితానికి హన్నా విషయంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. రూతు విషయంలో కుటుంబంలో దేవుడు మహా అద్భుతాన్ని ఆయన జరిగించాడు. వారికున్న చాలా దుఃఖాన్ని అంతటిని దేవుడు తొలగించి చాలా సంతోషాన్ని ఇచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఇది ఆనందకరమైనటువంటి విషయం దేవుని బిడ్డలారా. అలాగే మనము దేవుని యొక్క వాక్యంలో ఎస్తేరు గ్రంథంలోనికి వెళితే అక్కడ కూడా మనకు ఒక మాట జ్ఞాపకంలోనికి వస్తుంది. 4వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. 4వ అధ్యాయము 3వ వచనములో రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండేరి. చూడండి, ఇది మహాదుఃఖం అని వ్రాయబడి ఉన్నది. మహాదుఃఖము ఇది ఒక వ్యక్తికి కాదు, ఒక కుటుంబానికి కాదు, ఒక దేశానికి. ఆ దేశంలో ఎవరెవరున్నారు అంటే వ్యక్తులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. కుటుంబాలు కలిసిందే, వ్యక్తులు కలిసిందే కుటుంబము, కుటుంబము కలిసిందే దేశం. దేశానికి ఎంత దుఃఖము అంటే ఇక్కడ వ్రాసినటువంటి మాటలు మహాదుఃఖం అని మనం వింటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఈ దుఃఖము ఇక అందరికీ మరణ శాసనము అనేది బయటికి వచ్చింది. అందరూ ఒక్క దినముననే మరణించాలి. 127 సంస్థానములకు అధిపతి అయినటువంటి అహశ్వారోషు ఆజ్ఞ ఎవరి ద్వారా అంటే హామాను ద్వారా. ఎందువలన అంటే మొర్దెకై గేట్ కీపర్గా ఉంటూ ఉన్నాడు. ఆ రాజ్యానికి తన కుమార్తె ఎస్తేరు రాణిగా ఉంటూ ఉన్నది. చూడండి, తన వారే ఆ స్థానంలో ఉన్న అక్కడున్న వారికి తీరని వేదన, బాధ, దుఃఖం. ఇది ఇంకా వేదనతో కూడినటువంటి విషయం. అంత అధికారం ఉన్నది, కానీ ఈ రోజున చేయడానికి ఏమాత్రము కూడా వీలు లేనటువంటి పరిస్థితులు. కానీ వీరు ఎంచుకున్నటువంటిది, వీరు తీసుకున్నటువంటి నిర్ణయము చాలా గొప్పది. మొర్దెకై ఎస్తేరుతోటి కఠినంగా మాట్లాడాడు, కఠినముగా ఆజ్ఞాపించాడు, అన్నిటినీ కూడా కఠినముగా చెప్పి పంపించాడు. ఎస్తేరు తీసుకున్న నిర్ణయము చాలా గొప్పది. ఆమె ఒకటే అన్నది, నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను చేస్తాను, నా పనికెత్తులు ప్రార్థన చేస్తాను, నా దగ్గర ఉన్నటువంటి వారందరం కలిసి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దాం, నేను చేస్తాను, మీరు చేయండి, మనం అందరం చేద్దాం, మనం అందరం కలిసి కట్టుగా చేద్దాం. ఎందుకు అంటే మనందరి మీదకి మరణ శాసనం, యూదులందరూ కూడా సంహరించబడాలి, యూదులందరూ కూడా సంహరించబడాలి. శాసనాన్ని మార్చేటటువంటి దేవుడు, శాసనాన్ని తప్పించేటటువంటి దేవుడు. దుఃఖములో మునిగిపోయిన దేశం, దుఃఖముతో అల్లాడుతూ ఉన్నటువంటి దేశము, శాసనం అమలు చేయండి అని ఆజ్ఞ వచ్చింది. ఆలస్యము లేదు, ఇక అమలు చేయటమే. అమలు చేయడానికి కొంత టైం ఉండగా ప్రార్థన చేశారు, మొర్ర పెట్టారు. ఒకరు కాదండి, ఇద్దరు కాదు, యూదులందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఒకే మనసు, ఒకే ఆత్మతో మొరపెట్టారు. దేవుని సన్నిధానంలో విన్నవించుకుంటూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని కార్యాలు ఎంత ఉన్నతమైనవి. ప్రార్థన బలము, ప్రార్థన శక్తి ఈ రోజున చాలా గొప్పది. అందుకే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి, అత్యాశక్తితో ప్రార్థన చేయండి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత బలాన్ని పొందుకుంటావు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత జయ జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. మనం ప్రార్థన చేస్తా వెళ్తూ ఉంటే దేవుని బిడ్డారా, ఒక గొప్ప సత్యము, ఒక గొప్ప అద్భుతం ఏంటి అంటే మన వెనక దేవుడు అద్భుతాలు చేస్తూ మనల్ని దీవిస్తూ ఉంటాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఎప్పుడు కూడా ఆగిపోవడానికి వీల్లేదు. మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి, చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. దేవుణ్ణి
మనము స్తుతిస్తూ మొరపెట్టుకుంటూ ఆయన సన్నిధిలో చెప్పుకుంటూ మనం వెళుతూనే ఉండాలి. మనం ఎప్పుడైతే ఇలా క్రమంగా చేస్తూ ఉంటామో దేవుడు ఆయన చేసేటటువంటి కార్యాలు ఊహకు అందని రీతిలో ఉంటాయి. అద్భుతాలు ఎలా జరుగుతాయి, ఎట్లా జరుగుతాయి అనేది నిజంగా మన ప్రార్థన బట్టి దేవుడు మనలను ఆస్వాదించేవాడుగా ఉన్నాడు. వీళ్ళు ప్రార్థన చేశారు, కట్టిక ఉపవాసం, నీరు లేదు, ఆహారం లేదు. దేవుని బిడ్డారు దేవుని యొక్క సన్నిధానంలో తీర్మానం చేసుకున్నారు. అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినటువంటి అంశాన్ని దేవుడు అంతటిని కూడా మార్చివేశాడు. రాజ సన్నిధానంలో ఎస్తేరు నిలబడింది, మొరపెట్టుకున్నది, దేవుడు మార్చివేశాడు. దేవుడు మార్చి అందరికి కూడా విడుదల అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఆ మాటలు వింటే ఒక్కొక్కసారి దేవుని కార్యాలు ఇంత ఘనమైనవి, ఇంత గొప్పవి అనిపిస్తుంది. 8వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి కొన్ని మాటలు రాశారు. మరి యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. ఆనందం వచ్చేసిందండి, క్షేమం వచ్చేసింది, సంతుష్టి, ఘనత దేవుడు అనుగ్రహించాడు. ఎంత వేదనలో కృంగిపోయినటువంటి దేశం, దేశ ప్రజలు వారి పక్షాన ప్రార్థన చేసినటువంటి గొప్ప కార్యం. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్నటువంటి సత్యము హామాను జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. పాపం మొర్దెకై కోసం ఇంటి దగ్గర ఉరికొయ్య తయారు చేపిస్తూ ఉన్నాడు, కానీ అది తనకే అన్నటువంటి ఆయనకు జ్ఞానము కలగలేదు. మొర్దెకై మీద కక్ష పట్టాడు, పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఆ మొర్దెకై ఒక్కడే కదా నమస్కరించింది, కానీ హామాను చేసిన పని ఏంటో చూడండి. మొర్దెకైని అతనితో పాటు ఉన్నటువంటి యూదులందరినీ కూడా సంహరించడం. అందరినీ, ఒక్కరిని కాదండి, యూదులందరినీ సంహరించాలి అనే తలంపు ఒక చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచన. నిజంగా దేవుడు అంతటిని కూడా మార్చివేశాడు, అంతటిని కూడా తారుమారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన రహస్యాన్ని మనము గమనించాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము మొరపెట్టినప్పుడు దేవుడు చేసేటటువంటి కార్యాలు మనం చూస్తే దేవుడు మనకిచ్చేటటువంటి ఆనందము గొప్పది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డారా, దేవుని కార్యాలు అన్నీ కూడా ఉన్నతమైనటువంటివి, అద్భుతమైనటువంటివి, ఆశ్చర్యమైనటువంటివి. మనము ఈ ప్రార్థనను మాత్రం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకోవటం, ఆయన మనకు సంపూర్ణమైనటువంటి విడుదల అనుగ్రహించేవాడు అనేది మనం గుర్తుపెట్టుకోవటం ముఖ్యం అన్నమాట. శత్రువుల యొక్క ఆలోచనలన్నిటినీ కూడా దేవుడు తొలగించేవాడు, వాటన్నిటినీ కూడా మాన్పేవాడు. మన జీవితంలో మనకు జయ జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహించేవాడు. మన కార్యాలు దేవుడు సఫలము చేస్తాడు. ప్రార్థించినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ మనోవిచారము రెండవది. దేవుని బిడ్డారా, దుఃఖము, ఇవన్నీ కూడా దేవాతి దేవుడు మనము ఆ సమస్యల్లో ఉండి మనము మన జీవితాన్ని ముగించడము అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు, దేవుని యొక్క చిత్తము కాదు. కలిగినటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా దేవుని బిడ్డలు ఎప్పటికప్పుడు విడుదల పొందాలి అనేది దైవ సంకల్పం. దేవుడు అంటున్నాడు, కానీ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును, మీ దుఃఖము సంతోషమగును. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో చదివితే దుఃఖం అంతా కూడా దేవుడు సంతోషంగా మార్చేటటువంటి వాడు. మనోదుఖము, చాలా దుఃఖము, మహా దుఃఖము. చూడండి, దుఃఖాన్ని, నిట్టూర్పును దేవుడు తొలగ చేశాడు, మరియు వారిని ఓదార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఓదార్చి నెమ్మది అనుగ్రహించేవాడు గనక దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుణ్ణి మనము స్తుతించి ఆయన్ని ఘనపరచాలి. ప్రియా దేవుని బిడ్డారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాల్లో కానివ్వండి, మన వ్యక్తిగతంగా కానివ్వండి,
మన దేశంలో ఉన్న పరిస్థితులు కానివ్వండి, మార్చగలిగినటువంటి దేవాతి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన సన్నిధానంలో మనం ఉండడం, ఆయన సన్నిధిలో మనము ప్రార్థించడం, ఆయనకు మనము చెప్పుకోవడము అనేది మనం చేయవలసినటువంటి పని. మనుషులకు కాదు, ఇంకా ఇతరత్ర విషయాల మీద ఆధారపడటం కాదు, కానీ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మన పట్ల ఆయన చేసేటటువంటి అద్భుతాలు ఏంటో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ రోజున ఈ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఎవరికైనా శ్రమ సంభవించినా ఏం చేయాలంట? శ్రమ సంభవించినప్పుడు వెంటనే చేయవలసిన పని ఒకటే, దేవుని సన్నిధిలో ఉండటమే, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించడమే, దేవునికి చెప్పడమే. ఇంకెక్కడికి వెళ్ళవలసిన పని లేదు. మనకు దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయన ఆదరించువాడు, ఆయన మనల్ని బలపరచువాడు. ఎంత కృంగిపోయిందో కదా హన్న. రూతు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదించబడింది అంటే నయోమితో చేసుకున్నటువంటి తీర్మానం ఎంత గొప్పదో. నయోమి మాట్లాడినటువంటి మాటలు చాలా దుఃఖమని ఆమె మాట్లాడినటువంటి మాట. కుటుంబంలో ఈ రోజున నెమ్మది ఉన్నదా అంటే లేనటువంటి పరిస్థితులే. ఏ కుటుంబాన్ని కదిలించినా, ఏ వ్యక్తిని కదిలించినా కూడా దుఃఖముతో మునిగిపోతూ ఉన్నారు, శ్రమలతోటి బాధలతోటి కృంగిపోతూ ఉన్నారు. ఆదరించువాడు దేవుడున్నాడు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఇతరులకి ఆ దేవాతి దేవుడిని పరిచయం చేద్దాం, ఆ దేవుడిని గురించి మనం చెప్దాం, ఆ దేవాతి దేవుడు చేసే కార్యాలను గురించి వివరిద్దాం. మన వ్యక్తిగత అనుభవాలు మనకు ఎన్నో ఉన్నాయి. మన యొక్క దుఃఖాలన్నిటినీ కూడా తొలగించి ఈ రోజున మనల్ని దేవునిని వెంబడించే బిడలుగా దేవుడు నిలబెట్టాడు అంటే మనము ధన్యులం, దీవించబడినటువంటి వారు. కనుక దేవుని యొక్క సన్నిధానములో, దేవుని యొక్క నామములో మనం అందరం కూడా ముందుకు సాగడానికి ఈ వాక్య భాగాలు మన వ్యక్తిగత కుటుంబ పరిస్థితులకు దేవుడు ఆశీర్వదకరంగా ఉంచాలని ఉదయ కాలంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దుఃఖం అంతా కూడా ఆయన తొలగించువాడు, నెమ్మది కలుగచేవాడు. గనక ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మని కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. మన కుటుంబాలను, మనలను దేవుడు బహుగా దీవించి రానున్న దినాల్లో మరెక్కువగా స్తుతిస్తూ ప్రార్థిస్తూ మరి ఉన్నటువంటి సమస్యలు, వేదనలు, దుఃఖ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన తొలగించి శాంతి సమాధానము మనకు అనుగ్రహించి మన కుటుంబాలను దేవునిలో స్థిరపరచునట్లు ప్రార్థన చేసుకుందాం. దుఃఖాన్నంతటిని తొలగచేసే దేవుడు, వేదనంతటిని కూడా ఆయన తొలగించే దేవుడుగా మన పక్షానున్నాడు, మనకు రక్షణ ఇచ్చాడు. అందుకు దేవుణ్ణి మనం మొట్టమొదటిగా స్తుతించాలి. అనుదిన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో ఆయన చాలిన దేవుడుగా ఉన్నాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకున్నటువంటి నాయన ప్రతి పరిస్థితుల్లో చాలిన దేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ విన్న వాక్యము మాకు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నాయన ఈ ప్రపంచంలో, దేశంలో మేము నిబిడలంగా వెలుగొందుతూ ప్రకాశిస్తూ ముందుకు సాగిపోవడానికి నీ వాగ్దానాలను స్వతంత్రించుకొని ప్రభా నేను స్తుతిస్తూ ముందుకు నాయన మేము సాగిపోయినట్లు మీ కృప దయచేయండి. ఈ రోజున ఈ జూమ్ మీటింగ్ లో చేరిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మేడం. ఇప్పటి వరకు యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం ద్వారా దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవను, అలాగే 51వ అధ్యాయం ద్వారా దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవను అనే అంశం మీద చక్కని వర్తమానం అందించిన పాస్టర్ శీలావర్ధన్ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రతి దుఃఖానికి కూడా దేవుని దగ్గర విడుదల లభిస్తుంది. హన్న మనోదుఖం కలిగి ఆత్మ నలిగిన స్థితిలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని నుండి సమూయేలుని వాగ్దానాన్ని పొందుకుంది. అలాగే నయోమి సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడని చెప్పింది. అయినప్పటికీ రూతు, నయోమి ఇద్దరు కూడా ఎప్పుడైతే బెత్లెహేంకి వచ్చారో వాళ్ళిద్దరు కూడా ఓదార్పు పొందారు, ఆశీర్వదించబడ్డారు, ఓబేదును పొందుకున్నారు. ఎస్తేరు గ్రంథంలో యూదులు మహా దుఃఖంలో ఉన్నప్పుడు వారందరూ ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా మరణ శాసనాన్ని కూడా తారుమారు చేయగలిగారు. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు మనతో చెప్పిన విధంగా మనము దుఃఖపడినప్పటికీ కూడా మనము ఓదార్చబడతాం తప్పకుండా. చక్కని వర్తమానాన్ని బట్టి
కృతజ్ఞతలండి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. 3, 4, 5 తేదీల్లో రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారి మందిరంలో చిన్నపిల్లల VBS పరిచయం జరుగుతుంది. దాని కొరకు ప్రార్థన చేయండి అయ్య గారు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షగా బంగారు పదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా ఈ ఉదయకాల వేళల్లో తండ్రి మీదేందో అవసరాలు వదనం గారిని మీరు నిలబెట్టుకున్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది ఉత్తమమైన స్త్రీల ద్వారా మంచి సందేశాన్ని అందించినటువంటి సహోదరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచర్యను నిరంతరంగా ఫలింపు చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మీరు వారికి ఇచ్చినటువంటి సంఘాలన్నింటినీ కూడా నేను అభివృద్ధిపరచండి, అందరినీ కూడా నేను అభివృద్ధి పదంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ జూమ్ కుడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అందరికి కావాల్సినటువంటి మేలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది సేవకులనైనా ఈ జూమ్ కుడికలో ప్రార్థిస్తున్నారు. అటు వారందరిని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం అందించినటువంటి సెలవర్ధన్ గారిని మరోసారి మీ చేతులుగా అప్పగిస్తూ ఉండగా వారి కుటుంబంలో మేలు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. అలాగే శాస్త్రయ్య గారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మన ఆయన మా దేవి కూడికలో ఉదయకాల వేళలో భారం కలిగి మీ పాస్ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించమని నేను ప్రార్థిస్తున్నాం. మా జీవితకాలం అంతా కూడా మీకు సన్నిహితంగా మీ రాజ్య వారసులుగా కావడానికి మమ్మల్ని ఆయుధపరచుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నీ జూమ్ గుడికి ఏర్పాటు చేసి మమ్మందరినీ ప్లాట్ఫామ్ మీద చేర్చిన తమ్ముడు బాబీని బట్టి, బాబీకి సహకరిస్తున్నటువంటి చెల్లి ప్రసిద్ధాన్ని బట్టి, ధ్యానసమును బట్టి, అలాగే ధ్యానసను బట్టి, స్వరూపును బట్టి, తేజాన్ని బట్టి, కోర్ కమిటీని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాం. నాయన ఈ కూడిక జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయమని, అనేక మంది బిడ్డలు ఈ కూడికలో పార్టిసిపేట్ చేసి ఆత్మీయంగా మేలు పొందుకోవడానికి సహాయం దయచేయమని, మా పరో శిలువలో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును మీ ప్రియకుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నతనామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం మేము దయచేయండి, మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు, శోధనలోనికి తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరేనారు తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం చేరుకుని మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, అలాగే వర్తమానికులు పాస్టర్ శీలావర్ధిని గారికి, మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా VPF ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలు అండి. మరి రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారి మందిరంలో జరగబోయే చిన్నపిల్లల ప్రోగ్రాం VBS కొరకు మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఇవాళ సాయంకాలం ఆసక్తి కలిగిన వారందరూ కూడా బాబీ గారు కండక్ట్ చేసే ఆన్లైన్ బైబుల్ క్లాస్ కి అటెండ్ అవ్వచ్చండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్.